అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు పోర్టల్ టు లవ్ అండ్ లైట్, ఏ ఛానల్ ఫర్ ఎ ట్రూ స్పిరిచువల్ సీకర్. ఈ ఛానల్ తరపున అందరికీ హార్దిక స్వాగతం. మనం శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారు అందించిన గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీత, ఇందులో 2వ అధ్యాయమైన సాంఖ్యము మరియు యోగం. ఇందులో ఈరోజు మనం 3వ భాగాన్ని పూర్తి చేసుకోబోతున్నాము. ఈ రోజు ఈ సెషన్ని కూడా నేను 2 వీడియోల ద్వారా 37 మరియు 38వ శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని అందించబోతున్నాను. ఈ రెండు సెపరేట్ వీడియోస్లో నేను షేర్ చేస్తాను. మరి మనం ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకునే ముందు శ్రీకృష్ణ పరమాత్మ చైతన్యంతో అనుసంధానమై స్టార్ట్ చేసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. అయితే లాస్ట్ వీక్ ఇంకా నేను స్క్రీన్ మీద కనిపించాను, ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాను, కానీ చాలా అటర్ ఫ్లాప్ అయింది. ఇద్దరు మేడమ్స్ రెస్పాండ్ అయ్యారు ఇలా బాగోలేదు అని. మీ మెసేజెస్ ఎస్పెషల్లీ అమ్మ మీ పేరు అది మరి ఎవరు అకౌంట్ నాకు తెలియదు, కానీ హేమ శివ నళిని అని మీ పంపించిన మెసేజ్ అసలు ఎంత ప్రేమగా పంపించారంటే నాకు ఐ వాజ్ వెరీ ఎమోషనల్. అది చూసి చాలా హ్యాపీగా అనిపించింది. మీ రెస్పాన్స్కి, మీ ప్రేమకు చాలా సంతోషం. మనం ఇలాగే కొనసాగిద్దాము. ఎప్పట్లాగానే నేను స్క్రీన్ మీద ఉంటాను. అలా అయితేనే నాకు కూడా బాగుంది అనిపించింది. ఇంటరాక్టివ్గా ఉన్నట్టు అనిపించింది. వెనకాలంటే బాగోలేదు. జస్ట్ ట్రయల్. ఓకే. ఇంకొక విషయం ఏంటంటే, ఇలా రికార్డ్ చేసి పెట్టడం వల్ల కొంతమందికి ఎవరికైనా సందేహాలు ఉన్నాయి, లేకపోతే అర్థం కావట్లేదని, కానీ లేకపోతే మీ నుంచి నేను ఏదైనా నేర్చుకోవాల్సింది ఉంది, మీరు ఏదైనా షేర్ చేసుకోవాల్సింది ఉన్నట్లయితే అది ఒక బ్లైండ్గా అనిపిస్తాను నాకు, ఆ ఇంటరాక్షన్ లేకపోవటం. దానివల్ల అలా అనిపించి నేను వాట్సాప్ గ్రూప్ అనేది ఓపెన్ చేయటం జరిగింది. సో దట్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే శ్లోకాలు నేర్చుకుందాము, సాధన కలిసి చేద్దాము అనుకునే వాళ్ళు, కానీ ఏదైనా సరే మీ నుంచి నేను, నా నుంచి మీరు నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేశాను. అది ఆ లింక్ ఈ వీడియోకి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ ఫాలో దట్ లింక్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక గ్రూప్లో జాయిన్ అవ్వండి. యూఆర్ మోర్ దెన్ వెల్కమ్. సో చక్కగా మనం ఈరోజు సాయి మేడంని ఇన్వైట్ చేసుకొని 37వ శ్లోకాన్ని పాడించుకొని దాని లోతుల్లోకి వెళ్ళి ఆధ్యాత్మిక అంతరార్థాన్ని చూద్దాం. ఓవర్ టు యూ సాయి మేడం. 2వ అధ్యాయము 37వ శ్లోకము. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసి మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. ఓ అర్జున, రణరంగమున మరణించినచో నీకు వీరస్వర్గము ప్రాప్తించును. యుద్ధమున జయించినచో రాజ్యభోగములను అనుభవింపగలవు. కనుక కృతనిశ్చయుడవై యుద్ధమునకు లెమ్ము. థ్యాంక్ యూ మేడం. ముందుగా పద విభజన చూద్దాము. మనకి 37, 38 శ్లోకాలు రెండు కూడా పరమహంస యోగానంద గారు ఎన్నో రకాల పరిస్థితులు, మనం ఈ భౌతిక జీవనంలో ఎన్నో రకాల సమస్యలు కానీ, ఎన్నో రకాల ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క లైఫ్ స్టైల్, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పరిస్థితులు, అలా ఎన్నో సినేరియోస్ ఇచ్చారు.
ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు అలాగా చాలా ఎగ్జాంపుల్స్ వస్తాయి. కొంచెం జాగ్రత్తగా గమనించుకొని అది ఎవరి జీవితంలోకి వాళ్ళు అన్వయించుకోగలిగితే గనక మనకి ఆధ్యాత్మికంగా పురోగమించడానికి ఈ 2 శ్లోకాలు చాలా ఉపయోగపడతాయి. రెండు కూడా చాలా బ్యూటిఫుల్ శ్లోకాస్ అండ్ బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్. అంటే నేను అన్నిటికీ అలాగే చెప్తాను అనుకోవద్దు. సరే, 37వ శ్లోకానికి ముందు పద విభజన చూద్దాము. వా, ఒకవేళ అంటే ఇక్కడ కుంతి పుత్రుడిని కౌంతేయ అని సంబోధిస్తున్నారు. కౌంతేయ అంటే ఓ కుంతి పుత్రుడా అర్జున, వా ఒకవేళ హతహ నీవు చంపబడినచో స్వర్గమును ప్రాప్స్యసి పొందగలవు. వా లేక అయితే అట్లు కాక జిత్వా జయించినచో, దేనిలో యుద్ధములో జయించినచో మహీం భూమండల రాజ్యమును భోక్ష్యసే అనుభవించగలవు. తస్మాత్ అందువలన కృత నిశ్చయ స్థిరమైన నిశ్చయం కలవాడై యుద్ధాయ యుద్ధము చేయుట కొరకు ఉత్తిష్ట లెమ్ము లేచి నిలబడు అని చెప్తున్నారు పరమాత్మ. దీనికి డైరెక్ట్ మీనింగ్ ఏంటి? ఓ కుంతి పుత్రుడా అర్జున, నీవు ఈ యుద్ధంలో మరణిస్తే వీరస్వర్గం వస్తుంది, గెలిస్తే గనక ఈ రాజ్యం అంతా వస్తుంది, ఏదైనా మంచిదే. ఇంకా సందేహాలు వదిలిపెట్టి స్థిరమైన నిశ్చయం తీసుకో. ప్రస్తుతం యుద్ధమే నీ కర్తవ్యము అని తెలుసుకో. లేచి నిలబడు అని పరమాత్మ కర్తవ్య బోధ చేస్తున్నారు అర్జునుడికి. ఆధ్యాత్మిక అంతరార్థం ఏంటో దీనికి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి యోగిరాజులు ఏం చెప్తున్నారంటే, మీరు ఈ క్రియాయోగ సాధన అనేది ఖచ్చితంగా చెయ్యండి. దానిలో ఒక పరిపూర్ణత, పర్ఫెక్షన్ సాధించామా ఓకే మంచిది, లేదా ఇప్పుడు పరిపూర్ణత సాధించకపోయినా సరే ఆ తర్వాత మీకు ఆనందం అనేది ఉంటుంది. అది ఎట్లాగు అనేది దానికి విశ్లేషించి చాలా ఎక్స్పాండెడ్ కామెంటరీ బ్యూటిఫుల్ గా మనకి పరమహంస యోగానంద గారు ఇచ్చారనమాట. ఆనందం పొందటం అంటే ఏంటి ఇదంతా కూడా. అయితే ఏం చెప్తున్నారు పరమహంస యోగానంద గారు అంటే, మనం చెడుని సంహరించే ధర్మయుద్ధంలో పాల్గొన్నప్పుడు ఒకవేళ గనక మరణం అనేది సంభవించినట్లయితే వారు ఎంతో ఆత్మ సంతృప్తితో సూక్ష్మ లోకాలలోకి అంటే ఉన్నత లోకాలలోకి ప్రవేశిస్తారు. లేదా విజయాన్ని సాధించి ఇక్కడే ఉన్నారు, మరణం సంభవించలేదు, గెలిచారు, విజయాన్ని సాధించి భూమిపై ఉన్నవారు ఎంతో ప్రశాంతతను సంతోషాన్ని అనుభవిస్తారు. అంటే ఇంక ఇది మనకి కొంచెం లోపల్లోకి వెళ్ళి మన అంతరంలో ఏం జరుగుతోంది అంటే, ఇంద్రియాలపై మనం ఆధిపత్యాన్ని కానీ విజయాన్ని కానీ సాధించిన వాడు నియంత్రణ, లేకపోతే మనకి ఏంటి అది నిగ్రహం, దాని వలన మనం ప్రాప్తింపజేసుకున్న ఈ అంతులేని శాంతిని అనుభూతి చెందుతాం. అంతే కదా, ఇంద్రియాల మీద మనకి ఆధిపత్యం వచ్చింది అంటే ఇంకా మనకి అవి మనకి లోబడి ఉన్నాయి, మనం చెప్పినట్టు అవి వింటున్నప్పుడు అదే కదా మనం అంతులేని ప్రశాంతత అప్పుడే అనుభవిస్తాం. ఎప్పుడైతే మనకి ఇంద్రియాలతో పాటు కోరికలతో పాటు వెళ్ళిపోతున్నామో ఎప్పుడు ఏదో ఒక గందరగోళంలోనే ఉంటుంది. ఆ అంతులేని శాంతిని మనం అనుభూతి చెందుతాము ఎప్పుడు ఇంద్రియాలపై ఆధిపత్యాన్ని మనం ఆ విజయాన్ని మనం సాధించినప్పుడు అని చెప్తున్నారు. అయితే సాధకుడు ఎవరైతే నిత్యం సాధన చేస్తూ తన అంతర్గత శత్రువులతో పోరాడుతూ, మనలో చెప్పలేనన్ని అంతర్గత శత్రువులు మనలోనే ఉన్నాయి, సూక్ష్మ రూపంలో ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఇవి ఇంద్రియాలు, ఇంద్రియ ప్రలోభాలు, అరిషడ్ వర్గాలు, ఇవన్నీ పెద్ద అంబ్రెల్లా అంతే. దాని కింద ఇంకా సూక్ష్మంగా చాలా ఉన్నాయి, మనలో కోణాలు చాలా ఉన్నాయి, ఛాయలు చాలా ఉన్నాయి. వాటి మీద ఈ జన్మలో పూర్తి విజయం సాధించలేనప్పటికీ కూడా ఎవరు మనం సాధన చేస్తున్నాము, నిత్యం చేస్తూనే ఉన్నాము, కొన్ని క్లియర్ చేసుకుంటూ ఉన్నాము, మనకి అంతకు ముందు కంటే ప్రోగ్రెస్ అనేది మనం చూస్తున్నాం, కానీ పూర్తిగా ఆధిపత్యం సంపాదించలేదు, అంటే పూర్తిగా విజయం సాధించలేదు. ఇంకా కొన్ని విసుగులు, చిరాకులు, ఎంతో క్రోధంతో మొదలు పెట్టాం మన జర్నీ, అది నిదానంగా తగ్గి క్రోధం నుండి కోపంలాగా, కానీ తర్వాత చిన్న చిన్న విసుగులుగా, చికాకులుగా ఇట్లా కొంచెం తగ్గుకుంటా వచ్చింది, కానీ పూర్తిగా జీరో స్టేట్కి అయితే రాలేదు. విజయాన్ని ఇంకా సాధించలేనప్పటికీ కూడా అదేమవుతుంది, వచ్చే జన్మల్లో
చెడును ప్రతిఘటించే యోగ్యతను కానీ ఆ నైపుణ్యాన్ని కానీ శక్తిని కానీ పొందుతాడు ఎవరు? నిత్యం సాధన చేసేవారు. అందుకే ఓ కుంతిపుత్రుడా అని ఇక్కడ సంబోధించారు పరమాత్మ. అంటే ఏంటి? కుంతిపుత్రుడా, మీకు గుర్తున్నట్లయితే అర్జున విషాద యోగంలో ప్రతి మాటకి మనల్ని ఇప్పుడు చిన్నపిల్లల్ని పేరెంట్స్ బుజ్జి అని కానీ ఏదన్నా ఒక ముద్దు పేరుతో పిలిస్తే ఓ మా అమ్మ బానే ఉంది అంటే తను నా మీద కోపం లేదు, ప్రేమగా పిలుస్తుంది అని వాళ్ళకి అర్థమవుతుంది. ఎప్పుడైతే మీరు అసలు పేరుతో పిలుస్తారో వాళ్ళకి అర్థమైపోతుంది, అమ్మో అమ్మకి ఏదో నా మీద కోపం వచ్చింది అని అలర్ట్ అయిపోతారు వెంటనే. అలాగే ఇక్కడ పరమాత్మ అర్జునుడిని పిలిచే పేరును బట్టి కూడా అందులో ఎంతో సూక్ష్మం ఉంది. ఏం చెప్పాలనుకుంటున్నారో పృథకుమార, పార్థ, కుంతిపుత్రుడా, కౌంతేయ, వీటన్నిటికీ కూడా ఎంతో సూక్ష్మంగా అర్థాలు ఉన్నాయి. ఏంటది? కుంతిపుత్రుడా అంటే దేవతలను ఆవాహన చేసుకునే శక్తిని పొందినటువంటి తల్లికి జన్మించిన వాడా అంటే ఒకసారి గుర్తు చేస్తున్నారు, నీకు ఆ శక్తి ఉంది, ఆ తల్లికి జన్మించిన వాడివి నువ్వు అని. నీలోని బలహీనతను మానసిక దౌర్బల్యాన్ని ఇంకా పక్కన పెట్టు, దాన్ని విడనాడి లే, మేలుకో, నీ అంతర్శత్రువుల మీద యుద్ధం చెయ్యటానికి ఇంకా సన్నద్ధుడవవు, కృత నిశ్చయుడవవు అని పరమాత్మ హెచ్చరిస్తూ కర్తవ్య బోధ చేస్తున్నారు ఇక్కడ. మనం కూడా జాగ్రత్తగా అలర్ట్గా ఉండి విందాం. మనను కూడా ఏం కోప్పడుతున్నారో కొద్దిగా చివాట్లు పెట్టించుకుందాం. అయితే ఈ శ్లోకాన్ని యోగానంద గారు 3 విధాలుగా దీనిని విశ్లేషించారు. 3 సినారియోస్ ఇచ్చారు మనకి. ఏంటది? ఈ జీవితం అనేది ఒక యుద్ధం. ప్రతి మనిషికి కూడా ఎన్నో, ఒక్కొక్కళ్ళకి నాకొక సమస్య, మీకొక సమస్య, ఒక్కొక్క ఫ్యామిలీకి, ఒక్కొక్క మనిషికి ఒక సమస్య. వారి వారి లేనంటూ ఆ సమస్యలు లేననే వారంటూ ఎవరు ఉండరు, ఉంటాయి. ఆ సమస్యలు కానీ ఆ కర్మలు కానీ మనం తీర్చుకోవటానికే అసలు ఈ జన్మ అంటూ మనం తీసుకున్నదే. మనం సమస్యలు అనుకుంటున్నాం, ఈ ఆధ్యాత్మిక మార్గంలో అవే మనం కర్మ ప్రక్షాళన, కర్మాలు తీర్చుకుంటున్నాం అనుకుంటున్నాం. ఏదైనప్పటికీ కూడా వాటితో మనం నిత్యం యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అలా పోరాడుతూ ఉన్న క్రమంలో కొన్ని సమస్యలు ఏంటంటే మనం విజయాన్ని సాధిస్తాం, ఓకే, అవి మనం సాల్వ్ చేసుకోగలుగుతాము. కానీ కొన్నిట్లో ఏంటంటే అవి సాల్వ్ అవ్వవు, ఓడిపోయాము అని అనిపిస్తుంది, మనకి విఫలమయ్యాము అనిపిస్తుంది. అయితే భగవద్గీత మనకి చెప్పేది ఏంటంటే, మనం ఒక సమస్యని ఎదుర్కొంటున్నాము, దాన్ని పరిష్కరించుకునే ప్రయత్నము నిత్యం ఒక యుద్ధంలా చేస్తున్నాము. ఈ క్రమంలో ఒకవేళ ఓడిపోయినా సరే అది మనకు లాభమే అవుతుంది, కానీ దాని వలన మనకు ఎటువంటి నష్టము ఉండదు. ఎందుకంటే ఆ సమస్యని పరిష్కరించుకునే ఒక జర్నీ అనేది జరుగుతోంది, మనం ప్రయాణిస్తున్నాము. ఆ పరిష్కరించుకునే క్రమంలో మనం దాని నుంచి ఎంతో నేర్చుకుంటాము. మనకి ఇంట్లో ఒక పరిస్థితి ఎదురైనప్పుడే మనలో ఉన్న శక్తి అనేది బయటకు వస్తుంది. అమ్మ నేను ఇంత చెయ్యగలనా? కొంతమందికి ఎంతో విపత్కర పరిస్థితి వస్తుంది ఇంట్లో ఆడవాళ్ళు కానీ, అది నేను చెయ్యగలనా అన్న క్వశ్చన్ వచ్చే లోపే టకటక అన్ని చేసేస్తా ఉంటారు. వాళ్ళలో ఇంత బలం ఉందని కూడా వాళ్ళకే తెలియదు. అలాంటి సిచ్యువేషన్స్ చాలా వస్తాయి. అది ఆ జర్నీలోనే అలా జరిగినప్పుడే మనం ఎంతో నేర్చుకుంటాము, ఎంతో ధైర్యాన్ని మనకు ఆ అనుభవం అనేది మనకి ఇస్తుంది. అలాంటి ధైర్యవంతుడు ఓడిపోయినా సరే తాను పిరికివాడు ఎంత మాత్రము కాదు. ఇలా తుదవరకు పోరాడే వ్యక్తి మరణించటం కనుక సంభవిస్తే అతడు లేదా ఆమె తదుపరి జన్మలో అంటే వచ్చే జన్మల్లో విజయానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులుగా, ధైర్యవంతులుగా జన్మ తీసుకుంటారు. ఇక్కడొక్కసారి ఆపి మనల్ని చూసుకుందాం. మనల్ని మనం చెక్ చేసుకున్నా సరే, మన చుట్టుపక్కల వాళ్ళని ఒక్కసారి, మన ఇంట్లో వాళ్ళని కానీ గమనించినా సరే, ఈ పూర్వ జన్మలు అనేవి మనము ఇప్పుడున్న ఈ భౌతిక జీవితాన్ని ఎంత వెనకాల ఉండి
వాటి వల్లే మనం ఈరోజు ఇలా ఉన్నామని ప్రతిసారి చెప్పుకుంటూనే ఉన్నాం. మనం గమనించుకుంటే అందుకే మనకి కొంతమందిని చూస్తే అబ్బా! ఎంతో ధైర్యంగా వెళ్ళిపోతున్నారే వీళ్ళు. ఏ పని చేయాలన్నా సరే భయం ఉండదు, జంకు ఉండదు. ప్లాన్ బిలు, ప్లాన్ సిలు ఏమి ఉండవు. అట్లా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ విజయం వరిస్తుంది వాళ్ళని. దాని వెనుక ఉన్న వివరణ ఇప్పుడు మనకి యోగానంద గారు అద్భుతంగా ఇస్తున్నారు ఈ శ్లోకంలో. అయితే ఇది ఈ పర్టిక్యులర్ ఏది సమస్యను తీర్చుకుంటూ ఉండటము, దాన్ని ఫెయిల్యూర్ అనేది ఫేస్ చేయాల్సి వచ్చినా సరే అది మనకి లాభమే జరుగుతుంది. ఇది ఏదైతే అంత చెప్పారో అది ఒక దేశాన్ని కాపాడే సైనికుడికి కూడా వర్తిస్తుంది. ఎంతో పోరాడి మరణించిన ఆ పుణ్యకర్మ అనేది తన నెక్స్ట్ జన్మ తెచ్చుకుంటాడు. అంతేగాని అది చేసేది ధర్మయుద్ధం, అది పాపకార్యం కాదు. అంతకు ముందు కూడా చెప్పారు పరమాత్మ. ధర్మయుద్ధం ఒక దేశ రక్షణ చేసే సైనికుడు కూడా అది వర్తిస్తుంది. అట్లా పుణ్యకర్మ కిందే వస్తుంది అది. అట్లా చేసిన ఆ సైనికుడు నెక్స్ట్ జన్మలో మంచి జన్మలకి వెళ్తాడు. అలాగే చనిపోయిన తర్వాత సూక్ష్మ లోకాల్లో కూడా అతను ఆ అంతకుముందు చెప్పుకున్నాం మనం, సూక్ష్మ లోకాల్లో కూడా మళ్ళీ అందులో లెవెల్స్ ఉంటాయి. ఆ లోవర్ లెవెల్లో ఉన్న వాళ్ళకేమో ఎన్నో పరిధులతో ఉంటాయి. అది అంతా మళ్ళీ ఆ శిక్షణ జరుగుతూ ఉంటుంది. వేరాజ్ మనం ఇక్కడ చేసే సాధన బట్టి కూడా మనం సూక్ష్మ లోకాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న ఆ లోకాల్లోకి వెళ్తాము. అక్కడ ఎంతో సంతృప్తిగా ఉంటాడు ఆ సైనికుడు. ఏదైతే మనం సాధన చేస్తూ చేస్తూ వెళ్తామో ఆ హయ్యర్ లెవెల్ ఉన్నతమైన సూక్ష్మ లోకాల్లోకి వెళ్తాము. అలాగే సైనికుడు కూడా ధర్మయుద్ధం చేసి మరణించినప్పుడు ఆ ఉన్నత లోకాల్లోకి వెళ్ళి ఎంతో సంతృప్తిగా ఉంటాడు. ఎందుకంటే చివరి వరకు ధర్మంగా పోరాడాడు కాబట్టి. ఒకవేళ విజయాన్ని సాధించాడు, మరణం కాదు బ్రతికే ఉన్నాడు అనుకుంటే ఈ జన్మలోనే ఎంతో సంతోషంగా ఉంటాడనమాట. ఎందుకంటే చివరి వరకు పోరాడాడు, దేశాన్ని కాపాడాడు కాబట్టి. ఇప్పుడు అర్థమైంది కదా పరమహంస యోగానంద గారు ఏం చెప్తున్నారో. ఇక్కడ కీ పాయింట్ ఏంటి అంటే వెనకడుగు వేయకుండా పోరాటం కొనసాగించాలి. అదే మనం గమనించవలసింది ఇక్కడ. ఏం చెప్తున్నారు అంటే ఏ సమస్య ఎదురైనా సరే వెనకడుగు వెయ్యొద్దు, సమస్యలు చూసి పారిపోవద్దు, ఇల్లు వదిలేసి వెళ్ళటం, ఫ్యామిలీని వదిలిపెట్టేసి అమ్మో ఎన్నో అప్పులు ఉన్నాయి అని భార్యని పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవటం కానీ ఎన్నో రకాలుగా చూస్తూ ఉంటాం మనం. ఆత్మహత్యలు చేసుకోవటం కానీ ఇవన్నీ కూడా తగని పనులు. ఇది అజ్ఞానంతో చేసేది, ఆ క్షణికంగా ఆవేశంగా ఉండి నిర్ణయాలు తీసుకునేది. సమస్య వచ్చినప్పుడు పారిపోవటం కాదు, ఏదో ఒకటి టువర్డ్స్ దట్, అది సమస్య మనం సాల్వ్ చేసుకునే ఆ జర్నీ ఏదో ఒకటి చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఆ తర్వాత అది సాల్వ్ అవ్వకపోవచ్చు, ఇంకొక మార్గం ఏదో మనకి కనిపించవచ్చు. అదే మనం అర్థం చేసుకోవాల్సింది. అలాంటి వాళ్ళకే మంచి జన్మల్లోకి ముందుకు వెళ్తారనమాట. అయితే ఇంకా సెకండ్ వివరణ ఇంకొక రకంగా ఏం చెప్పారు అంటే దీన్ని, ఒక వ్యక్తి తనలోని కామము, లోభము, క్రోధము, మనలో ఉన్న ఈ అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో అహంకారం, వీటికి బానిసైపోయినప్పుడు వాటిని అధిగమించే ప్రయత్నము, పోరాటము జరుగుతూ ఉన్నప్పుడు ఒక్కవేళ గనక విఫలమైతే, ఫెయిల్ అయితే గనక పోరాటాన్ని వదిలేయకూడదు. మనలో ఎన్నో ఉంటాయి. అబ్బా నేను ఇప్పుడు చాలా కోపిష్టిని, ఏది చూసినా సరే ఇంట్లో కొంచెం చేంజ్ వచ్చినా సరే ఇంట్లో ప్లేట్లు పగలగొట్టేసేయటం, ఇట్లాంటివి చాలా మంది చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ మగవాళ్ళు చేస్తారు ఇట్లాంటివి. అలా మితిమీరిన కోరికలు కానీ వాటి మీద వాటి వెనకాల పరిగెత్తటం కానీ, ఈ కామము, లోభము ఎంతో పోగు చేసుకోవటం కానీ పక్కన వాళ్ళకు రూపాయి ఇచ్చే మనసు ఉండదు. ఇట్లా ఎన్నో ఉన్నాయి. కానీ అది గమనించుకొని దాని నుండి బయటపడే ప్రయత్నం జరుగుతూ ఉన్నాం. అంటే ధ్యాన సాధన చేస్తున్నాం, కొంచెం కొంచెం ఆ ట్రాంక్విలిటీ, ఆ ప్రశాంతత అనేది వస్తోంది. ఆ జరిగే క్రమంలో ఒకవేళ ఫెయిల్ అవుతున్నామని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే అంత హెవీగా ఉన్న బ్యాగేజ్ ఒకేసారి క్లియర్ అవ్వాలంటే అవ్వదు. మనం తెచ్చుకున్నది మామూలు బ్యాగ్ కాదు, అది పెద్ద పెద్ద మూటలు తెచ్చుకున్నాం, కర్మ సంబంధితమైన మూటలు ఇవన్నీ కూడా. అది ఆ సాధన అనేది కొనసాగిస్తూనే ఉండాలి, వదిలిపెట్టకూడదు. ఫెయిల్ అయ్యామని అనిపిస్తుంది అంతే. అలా నిష్క్రియ స్థితి అంటే స్టేట్ ఆఫ్ ఇనర్షియా, నేను ఇంకా చెయ్యను అని వదిలేయటం కానీ, ఎంతసేపు చేసినా సరే ఏంటో నాలో ఇంకా ఇట్లాగే ఉన్నాను అనిపిస్తోంది అనిపించటం కానీ,
అట్లా ఉండకూడదు. ఆ స్టేట్ ఆఫ్ ఇనర్షియా అనేది రాకూడదు. నేను చెయ్యను అన్న ఆలోచనలు, మనలో ఉన్న ఈ దుష్ప్రవృత్తులకు అట్లా చేశాము అంటే ఇంకా మనం ఇంకా బందీ అయిపోతున్నాం. ఇంకా దాంట్లో నుంచి బయటకు వచ్చే ఇది లేదు. ఇంక ఇట్లా జన్మలు తీసుకుంటూనే ఉంటాం అన్నమాట. అట్లా కాకుండా ఎంతో కొంత, ఎంత రోజుకి ఎంత చేయగలిగితే అంత చేసే కొద్దీ ఏంటంటే ఆ ముందుకు బయటపడే మార్గం మనకే కనిపిస్తుంది. అట్లా చెడు అలవాట్లు ఎదుర్కోలేని, లేకపోతే ఎదుర్కోవడానికి ఇష్టపడని వ్యక్తి అంటే అన్విల్లింగ్నెస్, వాళ్ళకి ఆ సుముఖత కూడా లేదు. నాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈ చెడు లక్షణం, ఈ దుష్ప్రవృత్తి నాలో ఉంది అని గమనించుకోవాలి. గమనించుకొని ఏది ఆ సాధనా మార్గం ఏంటి, ఏం చేస్తే నేను ఇందులో నుంచి బయటపడతాను అని ఆ నిర్ణయం తీసుకోవటానికి కూడా మనకి ఒక సుముఖత ఉండాలి. ఇష్టపడే విల్లింగ్నెస్ ఉండాలి. అది లేకపోతే కనుక ఈ స్థితిలో, అలాంటి స్థితిలో చనిపోతే మళ్ళీ ఆ బలహీనతకు లోబడిపోయే వ్యక్తిగానే జన్మ తీసుకుంటారు. అర్థమైందా? అది ఎంతైనా సరే, కష్టమైనా సరే, మీకు ఒక 5 నిమిషాలు చేసిన, 10 నిమిషాలు చేసిన సాధన కొనసాగిస్తుంటే మన జన్మలు వేరుగా ఉంటాయి. నేను ఇంకా చెయ్యను అని అట్లా చతికిల పడిపోయి కూర్చుంటే ఏమవుతుంది అంటే, ఏ బలహీనత అయితే మనం తెచ్చుకున్నామో, మనలో ఏ దుష్ప్రవృత్తులు అయితే ఉన్నాయో, మళ్ళీ అవే ఇంకా బలంగా ముందుకి నెక్స్ట్ జన్మల్లో ఉంటే ఇంకా హోంవర్క్ ఎక్కువ అవుతుంది మనకే. ఈ బలహీనతే ఇంకా తన జీవన విధానాన్ని, అలవాట్లని కానీ, మనోభావాలని కానీ నిర్దేశిస్తుంది. అదే డిక్టేట్ చేస్తాయి మనకి. అంతేకే కదా, వాసనలు వాసనలు అని ఎందుకు చెప్పుకుంటున్నాము? మనకు ఆ పూర్వజన్మ వాసనలు బట్టి మనం ఇప్పుడు చేస్తున్నాము అంటే, మన ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్తున్నాము అంటే వెనక మనం చేసిన సాధన ఎంతో ఉండబట్టి తొందరగా ముందుకు వెళ్తున్నాము. అది లేదు, మనకి ఎన్నో ఏ సాధన చెయ్యని వాళ్ళు ఇంకొక రకంగా కనిపిస్తారు మనకి. అందుకే అది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సింది. కానీ దీనికి ఆపోజిట్ ఏంటి? ఇప్పుడు ఒక వ్యక్తి తనలో దుర్గుణాలు, చెడు అలవాట్లు అధిగమించాలని నిత్యం ప్రయత్నం చేస్తూనే ఉండి తుద వరకు ఇంకా ఆ సాధన అనేది ఆపలేదు. రిగార్డ్లెస్, ఇంకా నాకు అది జరుగుతుందా లేదా కాదు, నేను నా పోరాటం అనేది సాగిస్తూనే ఉంటాను, నా సాధన నేను ఆపను అని నిత్యం సాధన చేసేవారు మరణం సంభవిస్తే ఆ వ్యక్తి ఇంకో జన్మలో ఎంతో నిగ్రహాన్ని తనకి కూడా తెచ్చుకుంటాడు. ఎంతో ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేది ఇంకా తనకి డిఫాల్ట్ లాగా తనతో పాటు వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? చాలా తేలికగా ఆ బలహీనతలను ఏదైతే ఉన్నాయో, ఎందుకంటే ఈ జన్మలో అది ఇంకా పూర్తిగా క్లియర్ అవ్వలేదు కాబట్టి సాధన చేస్తున్నాడు, కానీ ఇంకా పూర్తిగా విజయాన్ని సాధించలేదు. సో ఈ బలహీనతలు ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ జన్మకి తీసుకెళ్తాడు. కానీ దాంతో పాటు ఈ సాధన ద్వారా తనకి ప్రాప్తించిన ఆ నిగ్రహాన్ని కూడా తీసుకువెళ్తాడు కాబట్టి ఆ బలహీనతలని అధిగమించటం చాలా తేలికవుతుంది తనకి. ఒక ఏమవుతుంది ఇక్కడ, ఒక సీరియస్ వీక్నెస్ తో పాటు దాన్ని పోరాడే సంకల్ప శక్తిని కూడా, నిగ్రహాన్ని కూడా తెచ్చుకోవటం అనేది అది ఎంతో ఉత్తమమైనది. రాదర్ దాన్ ఒక బలహీనతని తెచ్చుకొని దాన్ని పోరాడే శక్తి లేక నిస్సహాయతతో ఉండటం కంటే కూడా ఆపోజిట్, సాధన చేస్తూ 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 నెక్స్ట్ జన్మలో అది మనం ఆ పుణ్యాన్ని మనం క్యారీ చేస్తున్నాం, ఆ నిగ్రహాన్ని క్యారీ చేస్తున్నాం. అది ఇంపార్టెంట్. మనం ఇప్పుడు చేసే సాధన ఇప్పుడే కాదు, నెక్స్ట్ జన్మకి కూడా అది ఎంతో మనకి ఉపకరిస్తుంది అని నొక్కి నొక్కి చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా యోగానంద గారు. ఎంత మనం మన ఇంద్రియాలకు బానిసైపోయి ఉన్నా నిరంతరం మనం ప్రయత్నం చేస్తుంటే చివరికి డెఫినెట్ గా విజయం సాధిస్తాం. మనలో చెడు ప్రవృత్తులు అనేవి ఎంత బలంగా ఉన్నాయో అయినా సరే అవి మన ఆత్మశక్తి కంటే బలమైనవైతే కాదు. ఇది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది అనుకుంటారు, అబ్బా నా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాయి, నా లోపల ఉన్న ఈ అలవాట్లేంటి, ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి, వీటన్నిటి నుంచి ఎప్పుడు బయటపడతాను నేను, నాకు లోపల భయం, ఏది చూసినా భయంగా ఉంది అని ఆ భయపడే వాళ్ళు కానీ, ఏదైనా సరే ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వీటన్నిటికంటే కూడా బలమైనది ఏంటంటే ఆత్మశక్తి.
ఎంత పాపాత్ముడైనా సరే, ఇక్కడ పరమహంస యోగానంద గారు సుప్రీం సిన్నర్ అన్నారు. ఇంకా పరమ నీచమైన వాడు పాపాత్ముడైనా సరే ప్రయత్నపూర్వకంగా నేనింకా మారాలి అనుకున్నప్పుడు తనలోని అపారమైన ఆత్మశక్తిని ఆశ్రయిస్తాడు. ఆ సంకల్పం ఒక్కటి చాలు, ఇంకా యారో షూట్ చేసినట్టే అన్నమాట. ఆత్మశక్తిని ట్యాప్ చేసుకొని ఇంక దాన్ని ఆశ్రయిస్తాడు తను. ఇంక దాని నుంచి ఇంక ముందుకు వెళ్ళిపోతాడు తను. మన లోపల ఉన్నది ఎవరు? ప్రాణశక్తి. ప్రాణశక్తి రూపంలో మనం లోపల ఉన్నది, అందరిలోనూ ఉన్నది ఆది పరాశక్తి. పరాభట్టారిక, లలిత త్రిపుర సుందరి. మనందరిలో దేదీప్యమానంగా వెలుగొందుతోంది అమ్మ. ఆ శక్తితో పోలిస్తే ఈ బలహీనతలు, దుష్ప్రవృత్తులు ఎంతో శక్తిహీనమైనవి. అసలు నథింగ్ కంపేర్డ్ టు మనలో ఉన్న శక్తితో పోలిస్తే ఇవన్నీ గడ్డిపూచ లాంటివి. సో దానికి మనం భయపడాల్సిన పని లేదు. మనలో ఉన్న ఏ బలహీనతలు అయితే ఉన్నాయో జస్ట్ ట్యాప్ ఇన్ టు దట్ పొటెన్షియల్ అని చెప్తున్నారు. ఒక్క ప్రయత్నం చెయ్యండి, సాధన మొదలు పెట్టండి, ముందుకు వెళ్ళండి. అదే చెప్తున్నారు. మీరు ఎంత పాపాత్ములైనా సరే నథింగ్ కంపేర్డ్ టు మనలో ఉన్న ఆ శక్తితో కంపేర్ చేస్తే దట్ ఈస్ నథింగ్. అలా మనం నిగ్రహంతో, ఆ సెల్ఫ్ కంట్రోల్తో ఇంద్రియాలపై విజయం సాధించిన వ్యక్తి ఈ జన్మలోనే, ఈ ప్రపంచంలోనే, అంటే ఇప్పుడు మనం చాలా గాఢ సాధన చేసి మనలో చాలా వరకు ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్న దుష్ప్రవృత్తులు అని అంటే ఈ ప్రపంచంలోనే, ఈ జన్మలోనే మానసికంగా ఎంతో సంతోషంగా ఉంటాము, శారీరక ఆరోగ్యంతో ఉంటాము, ఎంతో సుఖాన్ని మనం అనుభవిస్తాము అని చెప్తున్నారు. సో ఆ సాధన అనేది మనకి ఈ జన్మలోనూ పనికొస్తుంది, నెక్స్ట్ జన్మలకి కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అయితే ఇంకో థర్డ్ కేస్, ఈ మూడో విధంగా ఏం చెప్తున్నారు అంటే, మనం ఎన్నో జన్మల నుండి ఎంతో అజ్ఞానాన్ని, కర్మలని పెద్ద పెద్ద మూటలు కట్టుకున్నాము. ఒకటి కాదు, మనం కోటాను కోట్ల జన్మలు తీసుకోగా మనం ఈ రోజు ఇక్కడ కూర్చుని భగవద్గీత చెప్పుకుంటున్నామంటే మన వెనకాల ఎన్నో కోట్ల జన్మలు తీసుకున్నాము. ఆ జన్మలన్నీ ఏంటి అంటే అజ్ఞానాన్ని, కర్మలని పెద్ద మూటలు కట్టుకుని తెచ్చుకున్నాం. దానిని మనం ఆధ్యాత్మిక మార్గం ద్వారా తిరిగి మనం కోల్పోయిన స్థితి, కూటస్థ చైతన్య స్థితి, ఆ పరమానందాన్ని, మన ఆత్మ సామ్రాజ్యాన్ని మళ్ళీ మనం తిరిగి పొందాలి అనే ప్రయత్నం మొదలు పెట్టాం మనం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జర్నీలో ఒక్కొక్క పాయింట్లో ఉన్నాం. ఈ క్రమంలో ఎవరైతే సంవత్సరాలు తరబడి యాంత్రికంగా జస్ట్ మెకానికల్గా మనసు లేకుండా కానీ క్రమం తప్పకుండా చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆధ్యాత్మికంగా చాలా కొద్దిగా మాత్రమే ప్రగతిని చూస్తారు. స్పిరిచువల్ ప్రోగ్రెస్ అనేది చాలా స్లోగా జరుగుతుంది వాళ్ళకి. ఎందుకని? ఎక్కడ లోపం అంటే వాళ్ళకి మనసు లేదు. ఏదో చెయ్యాలి కదా అని ఒక మెకానికల్గా అదొక పనిలాగా పెట్టుకొని, ఒక క్లాక్ పెట్టుకొని, ఓహో ఈ టైం అయింది అమ్మ, అరగంట అయిందా, 40 సరే గంట, అమ్మయ్య అమ్మాయి అయిపోయింది, లెగ్ లెగ్ ఇట్లా మెకానికల్గా చేసే వాళ్ళకి ఆ ప్రోగ్రెస్ అనేది సరిగ్గా ఉండదు. ఇంకా మాకు సమాధి స్థితి రాలేదు, ఇంకా చైతన్య స్థితి, వాళ్ళు ఏంటో పక్కాళ్ళేమో ఏంటో సమాధి స్థితి అంటున్నారు, అదేంటో అంటున్నారు, ఇదేంటో అంటున్నారు, వాళ్ళకి ఇయో కనిపిస్తున్నాయి అంట అని ఇలాగే నిత్యం నిరాశ పడుతూనే ఉంటారు. వీళ్ళకి తెలియంది, తెలుసుకోవలసింది ఏంటంటే ఇలా చేసే సాధన ఏది ఎంతో ఉదాసీనతతో మెకానికల్గా చేసే సాధన వల్ల జన్మ జన్మల నుండి పేరుకుపోయిన మనలో ఉన్న భ్రమలు, అజ్ఞానము, ఈ కర్మ మూటలు ఈ లైఫ్ టైంలో కరిగించలేము. ఎందుకంటే అదంతా అసలు ఆ మనసే లేదు నీకు. చెయ్యాలన్న పరమాత్మతో ఐక్యం అవ్వాలి, ఆ తాదాత్మ్యం చెందాలి, ఐక్యం అవ్వాలి అని ఆ తన్మయత్వంతో చేస్తే పురోగమనం అనేది ఫాస్ట్గా జరుగుతుంది. కానీ అయ్యో కుయ్యో మొర్రో అంటే జరగదు. ఒక యోగికి మాత్రమే ఈ అతీంద్రియ ఆ స్థితి ఏంటి, సూపర్ కాన్షియస్ స్టేట్, ఆ సమాధి స్థితిలోకి గాఢంగా వెళ్ళినప్పుడు యోగికి అర్థమవుతుంది నాలో దుష్ప్రవృత్తులు ఇవి ఉన్నాయి, సత్ప్రవృత్తులు ఇవి ఉన్నాయి అంటే ఆ క్లియర్గా ఆ మైండ్లో కూడా ఫాగ్ క్లియర్ అవుతుంది, ఆ క్లారిటీ ఆఫ్ మైండ్ అనేది వస్తుంది.
ఎంత శాతం ఏది ఉన్నాయి, నాలో గుడ్ క్వాలిటీస్ ఎన్ని ఉన్నాయి, ఆ నెగిటివ్ టెండెన్సీస్ ఎన్ని ఉన్నాయి, 80% ఇది ఉంది, 20% ఇది ఉంది, ఓకే నేను దీన్ని ఇంకా పెంచుకోవాలి. అట్లా ఆ క్లియర్గా చూడటం అనేది ఒక యోగి చూడగలడు. ఎందుకంటే గాఢ ధ్యాన సాధనలో సూపర్ కాన్షియస్ స్టేట్కి, ఆ సమాధి స్థితికి వెళ్తాడు కాబట్టి. మనం ముందు శ్లోకాల్లో కూడా వచ్చింది, ఒక యోగి సత్పదార్థాన్ని అసత్పదార్థాన్ని డెఫినెట్ గా క్లియర్ గా చూడగలడు అని. అది యోగికి మాత్రమే సాధ్యమవుతుంది. కానీ మనకి, ఒక లే పర్సన్ కి కూడా తనకి తెలుసు, ఒక సామాన్య మానవుడికి కూడా తనలో చెడు లక్షణాలు ఉన్నాయంటే తెలీదా? వాడికి ఇంత విపరీతమైన ధోరణులు ఏదన్నా ఉన్నాయి అంటే డెఫినెట్ గా తెలుస్తుంది. కానీ గమనించుకోరు. ఆ చెడు ఉన్నది అని అది యాక్సెప్ట్ చెయ్యరు ముందు. డినై చేస్తారు. ఆహా! నాకేం లేదు అని ఎవరన్నా ఒక్కసారి పాయింట్ ఔట్ చేసినా సరే డిఫెన్సివ్‌గా అయిపోతారు. అమ్మ లేదులే, అట్లాంటిదేం లేదు, నేను మంచివాడిని, మంచిదాన్ని అనే చెప్పుకుంటారు గానీ, ఆ గమనిక ఉండదు సామాన్య మానవుడికి. ఒక వ్యక్తి గత జన్మల నుండి ఎన్నో చెడు ఈ చెడు వాసనలు, సంస్కారాలు తెచ్చుకొని ఉన్నట్లయితే గనక, తనలో కొద్ది శాతం మాత్రమే మంచి లక్షణాలు ఉన్నాయి అనుకుందాం. ఈ ఇందాకన్నారు చూసారా సుప్రీం సిన్నర్ అని. అదేంటి, ఎట్లాగా ఆ జన్మల నుండి ఎన్నో తెచ్చుకున్నారు. 90% పోనీ 80% అన్నీ ప్రవృత్తులే. దుష్ప్రవృత్తులే ఉన్నాయి. ఒక 20% అయ్యో మంచి లక్షణాలున్నాయి. అప్పుడు ఏమనుకుంటాడు, అది ఈ సాధన చేసే వాళ్ళకి ఏదో సత్ప్రవృత్తులు ఏదైతే ఉన్నాయో అయి చూసి, అబ్బా! నేను కూడా కొంచెం సాధన చేస్తే బాగుపడతానేమో అని అనుకునే వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే, నా వల్ల కాదులే, నాకు ఇంత ఉంది, నాకు ఏదో ఒక హెవీనెస్ ఫీల్ అవుతారనమాట. నేను ఇంతే, ఈ ఈ జన్మ ఇంతే అని అట్లా అనుకుంటారు. మనకి సమాజంలో చుట్టూ చూస్తూ ఉంటాము. ఈ ఆల్కహాలిక్స్ కానీ, డ్రగ్ యాడిక్ట్స్ కానీ, ఈ బెట్టింగ్‌లని, జోదమని ఏయో రకరకాల వ్యసనాలుంటాయి. కానీ వాళ్ళలో కూడా మంచితనం కూడా ఉంటుంది. ఎవరికైనా ఈ కొంతమంది అది పక్కన పెట్టేస్తే మనసు చాలా మంచిది. ఏదైనా హెల్ప్ కావాలంటే వెంటనే ముందుంటారు అలాంటి వాళ్ళు. అవి చెడు ప్రవృత్తులతో కప్పివేయబడతాయి. వాళ్ళలో ఉండే ఆ 20% మంచితనం ఏదైతే ఉందో, ఆ 80% ఈ దుర్వ్యసనాలు కానీ, ఇవన్నీ ఆ చెడు ప్రవృత్తులు ఏదైతే ఉన్నాయో, దానిపైన ఇంకా సమాజం ఉంటుంది గదా! రాళ్ళేయటానికి. వాళ్ళలో ఒకవేళ నేను మంచిగా ఇంకొంచెం ఆ మంచి ప్రవృత్తులని నేనింకా డెవలప్ చేసుకోవాలనుకుంటుంటే సమాజం ఉంటది వెంటనే. నువ్వు చెడ్డవాడివి అని పాయింట్ ఔట్ చేయటానికి. అట్లా కాదు చేయవలసింది. అదేంటంటే వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటాయి. ఆ పర్సెంటేజ్ వేరుగా ఉంటుంది. కొంతమందిలో మంచి ఎక్కువుంటుంది. కొంతమందిలో చెడు ఎక్కువుంటుంది. కానీ ఎంతో కొంత మంచి 2 ఉంటాయి. డెఫినెట్‌గా ఉంటాయి. అయితే ఆహ్, అట్లా కప్పివేయబడినియనే తెలుసుకోవాల్సింది మనం. వాళ్ళలో కూడా ఉన్నాయని. ఏంటంటే ఆ చెడు, ఆ అజ్ఞానము ఇయన్నీ కూడా వాటి పొర గనక తీసేస్తే దాని లోపల అంతర్లీనంగా ఏంటి ఉందంటే అతీతమైన, అపారమైన ఆత్మశక్తి. ఆత్మ ఉంది లోపల ప్రతి ఒక్కళ్ళలోనూ. ద ఆమ్నిపొటెంట్ అండ్ ద ట్రాన్సెండెంటల్ సోల్. సర్వవ్యాపకమైన ఆత్మ లేనిదే మనం వి ఆర్ ద సోల్స్ అనే కదా చెప్పుకునేది. మరి అందరూ ఆత్మలే కదా! అందరిలోనూ ఆత్మశక్తి ఉంది కదా! కానీ అది అంత దట్టంగా కప్పివేయబడింది వాళ్ళలో. అది మన ధ్యాన సాధన ద్వారానే మనలో మానసిక శక్తి, ఆ మెంటల్ ఎనర్జీ అనేది పెంచుకొని, ఈ సత్ప్రవృత్తులు, సద్గుణాలు, వాటి బలాన్ని, వాటి ఆ పర్సెంటేజ్‌ని పెంచుకుంటూ ఉండాలి మనం. ఆ పెంచుకునే కొద్దీ ఆత్మస్థితికి మనం ట్యూన్ అవుతూ ఉంటాం. మనలో ఇంట్యూషన్ గాని, డివైన్ క్వాలిటీస్ అయ్యి గాని మనలో నుంచి ప్రకటితం అవుతూ ఉంటాయి. ప్రతి వ్యక్తి కూడా తనలో ఏ ప్రవృత్తులు ఎంత శాతం ఉన్నప్పటికీ సరైన శాస్త్రీయమైన ధ్యాన సాధన ద్వారా తనలోని ఆధ్యాత్మిక శక్తులను మేల్కొల్పుకోవాలి అని సంకల్పించుకోవాలి. అక్కర్లేదు మనకి ఇన్ని ఇదున్నయ్యా, అనున్నయ్యా, మంచి క్వాలిటీస్, గుడ్ క్వాలిటీస్ కాదు. జస్ట్ కంటిన్యూ, సాధన కంటిన్యూ చేయండి అని చెప్తున్నారు. ఆలోచనలొస్తున్నాయి, లేదా ఇంకేదో కారణాలు చెప్పుకొని సాధన వదిలిపెట్టకూడదు.
కొంతసేపు కూర్చోవటం, అమ్మ నాకు ఆలోచనలు వస్తున్నాయి, ఇదేదో ఆందోళనగా ఉంది నాకు, నేను లెగిసిపోతాను, అట్లా వదిలేస్తే మళ్ళీ వచ్చే జన్మలో అదే వీక్నెస్తో పుడతాం మనం. మళ్ళీ అలాంటి ప్రలోభాలే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏదైతే మనం సమస్య అనుకొని వాటిని ఎదుర్కోలేక కింద మీద పడుతున్నామో, అదట్లా వదిలేసి అమ్మో సాధన నేను చేయను, అవే ఆలోచనలు వస్తున్నాయి అంటే మళ్ళీ అదే తెచ్చుకుంటామని చెప్తున్నారు. మనలో ఉన్న ఈ అన్ని ఈవిల్ టెండెన్సీస్, ఈ నకారాత్మక ప్రవృత్తులన్నీ అధిగమించి వాటి మీద మనం విజయం సాధించే వరకు అవి మనల్ని జన్మ జన్మలకు వెంటాడుతూనే ఉంటాయి. అందుకనే మనకి ఇప్పుడు ఉన్న టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక రోజు మిస్ అయింది అంటే అది మనలో ఒకలాంటి చంచలత రావాలి. ఎందుకంటే ఎందుకు చెప్తున్నాను అంటే టైం జరిగిపోతూ ఉంటుంది. మనం ఎన్నో కారణాలు చెప్పుకొని నేను ఈరోజు బిజీగా ఉన్నాను, నాకు ఈరోజు ఫ్యామిలీలో పని ఎక్కువగా ఉంది, లేకపోతే ఎన్నో కారణాలు చెప్పుకుంటాం, వర్క్లో బిజీగా ఉందని. జస్ట్ స్టార్ట్ యువర్ డే విత్ ధ్యాన సాధనతో మనం అది మొదలు పెడితే కనుక ఇంకా ఎక్కడ ఇఫ్స్ అండ్ బట్స్ ఉండవు. డే అంతా కూడా మనకి ఇంకా అయిపోతుంది. ఏం చేయాలనుకుంటామో చేసేస్తాం. అంత వర్క్ చేసుకుంటున్నాము, ఇంట్లో పిల్లల్ని చూసుకుంటున్నాము, అన్నీ చేసుకోవచ్చు. జస్ట్ మనకు ఆ సుముఖత ఉండాలి. ఈ లేపోతే మనం తెచ్చుకునే కర్మలు, ఈ బలహీనతలు కానీ ఇవన్నీ వదలవు. ఒక ప్రయత్నపూర్వకంగా మనం చేయవలసిందే. మన మైండ్ ఎంత రెస్ట్‌లెస్‌గా ఉన్నా సరే ధ్యానంలో ధారణ, ఏకాగ్రత కుదిరి అది ధ్యాన స్థితిగా మారే వరకు ప్రయత్నం ఆపకూడదు. 5 నిమిషాలు కూర్చుంటున్నానమ్మా నాకు థాట్స్ వచ్చేస్తున్నాయి అని లెగిసిపోకూడదు. ఆ ధారణ, ఆ ఏకాగ్రత కుదరాలి. కూటస్థ చైతన్య స్థితిలో అదే అక్కడే దృష్టి పెట్టి మనకి ఆ ధ్యాన స్థితి కుదిరే వరకు లెగవకూడదు అని సంకల్పించుకోవాలి. ఎవరైతే అట్లా నిత్యం సాధన చేస్తూ మరణిస్తారో వారు తర్వాత జన్మలో ఎంతో ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్న జన్మ తీసుకుంటారు. కాస్మిక్ లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే అదే కారణ పరిణామ సిద్ధాంతం పట్టి ఆ స్ట్రాంగ్ మెంటల్ పవర్తో, ఎంతో మనోధైర్యంతో, స్పిరిచువల్గా చాలా అంబిషియస్గా జన్మ తీసుకుంటారు. మనకి గమనించుకుంటే తెలుస్తుంది మనలో ఉన్న ఫైర్ని బట్టి. మన వెనకాల జన్మలో ఎంతో సాధన జరిగింది కాబట్టి మనం ఈ జన్మలో ఇంత ముందుకు వెళుతున్నాము. ఆధ్యాత్మికతే ప్రథమ మనకి ఆ ప్రయారిటీగా కనిపిస్తుంది చాలా మందికి. ఎంతో మనోధైర్యంగా కనిపిస్తాము అంటే ఆ ముందు జన్మల్లో ఎంతో సాధన చేశాము. దీంతో తన సబ్కాన్షియస్ మైండ్లో ఎంత చెత్త పెట్టుకొచ్చినా సరే, ఏది మాయ కానీ అజ్ఞానం కానీ ఎంత పోగు చేసుకొచ్చినా ఆ సంకల్ప శక్తితో విజయవంతంగా ఎదుర్కొంటాడు. అందుకే చెప్పేది ఎంత చెత్తైనా ఉండనివ్వుగాక, అందరికీ ఉంటుంది. ఈ మూటలు, కార్మిక్ మూటలు అనేవి ప్రతి ఒక్కరికి ఉన్నాయి. కానీ మన సాధనను బట్టి అదంతా కూడా కరిగించుకోవచ్చు. కూటస్థ చైతన్య స్థితిలో గనక మనం ఉండగలిగితే ఇంకా మనకి ఏ కర్మలు ఏమీ చెయ్యవు. ఏ సాధకుడైనా క్రమం తప్పకుండా నిత్యం గాఢ సాధన చేసినప్పుడు అల్టిమేట్‌గా తన పరమానంద సామ్రాజ్యము, ద కింగ్డమ్ ఆఫ్ పీస్ అది చేజెక్కించుకుంటాము. ఆ స్థితిలోనే ఉండిపోతాము. వర్తమాన క్షణంలోనే ఉంటూ ఈ భౌతిక సుఖాల కంటే అతీతమైన సుఖాన్ని, స్వేచ్ఛను ఇంకా ఎప్పుడు నిత్యం అదే స్థితిలో ఉండి అలా దాన్ని అనుభవిస్తూ ఉంటాం మనం. ఆ ఎటర్నల్ పీస్ అది మనకి అల్టిమేట్ గోల్‌గా పెట్టుకోవాల్సింది. మనకి ఎట్లా అంటే అది నిర్వికల్ప సమాధి స్థితి గురించి చెప్తున్నారు. ఆ సాధన చేస్తూ మనకి కూటస్థ చైతన్య స్థితిలోకి వెళ్ళటం, వెళ్ళి అక్కడ యాంకర్ అయిపోయి అక్కడ ఆ స్థితిలో ఉండటం. అది నిర్వికల్ప సమాధి స్థితి. ఆ స్థితిలో ఉండే మనం రోజు దైనందిక జీవితాన్ని మనం కొనసాగించటము. దట్ ఈజ్ అవర్ గోల్. అది ఇక్కడ చెప్పేది పరమహంస యోగానంద గారు. ఇంకా కర్మలు లేవు, మనసు చంచలత కానీ ఏది లేవు. ఉన్నది ఒకటే బ్రహ్మానందం. సో ఇది 37వ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థము. రకరకాలుగా మనకి విశ్లేషించి చెప్పారు యోగానంద గారు. మరి దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో 38వ శ్లోకం చెప్పుకుందాం. ఓకే.
థ్యాంక్ యూ.